లోతు భార్య ఏం చేసిందో దేవుని వాక్యాలు మనం గమనిద్దాం. చూడండి, ఆదికాండం 19వ అధ్యాయము 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభము ఆయను. లోతు మాట విన్నాడు, లోతు పిల్లలు మాట విన్నారు, దేవదూత చెప్పిన మాటలు, కానీ లోతు భార్య మాత్రం వినలేకపోయింది. కొన్నిసార్లు దేవుడు ఏది చేయొద్దంటే మనం ఏం చేస్తామండి? అవునా కదా? ఒకసారట ఒక పాస్టర్ గారు చర్చిలో వాక్యం చెప్తున్నారంటే ఏమనంటే, దేవుడు ఏది చేయొద్దన్నాడు అదే చేశారు ఆదాము హవ్వ, అందుకే ఈ లోకంలోకి పాపము ప్రవేశించింది. దేవుడు తినవద్దన్న చెట్టు వృక్ష ఫలాన్ని ముట్టుకున్నారు, తిన్నారు, అందుకే పాపం ప్రవేశించింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బల్లగుద్ది ప్రసంగం చెప్తుంటే, ప్రసంగం అంతా అయిపోయాక సంఘంలో ఒక వ్యక్తి పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అన్నాడంట, ఆదాము హవ్వలు దేవుని మాట వినలేకపోయారండి. నేనే గనక ఏదైనా తోటలో ఉండుంటే దేవుడు చెప్పినట్టు చేసేసేవాడినండి. అనవసరంగా ఆదాము హవ్వకు ఆ ఛాన్స్ ఇచ్చారు, నన్ను ఏదైనా తోటలో పెట్టేసి ఉంటే బాగుండేది అన్నాడంట. ఈ పాస్టర్ గారు అనుకున్నారు, ఇతనికి ఒక పాఠం నేర్పించాలనుకొని, రేపు సాయంత్రం మా ఇంటికి రా బాబు, కానీ మా ఇంటికి వచ్చినప్పుడు మా ఇంట్లో సోఫాలో నువ్వు కూర్చోవాలి, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో అవ్వాలని చెప్పారంట పాస్టర్. ఓకే అండి, మీ ఇంటికి తప్పకుండా వస్తాను. పాస్టర్ గారి ఇంటికి ఆ వ్యక్తి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ వ్యక్తి వచ్చే టైంకే పాస్టర్ గారు ఒక చిన్న డబ్బా, మూయబడిన డబ్బా, దానికి ఒక మూత పెట్టాడు. మూత పెట్టి ఆ వ్యక్తి రాగానే స్నాక్స్, టీ, ఫ్రూట్స్ అన్నీ పెట్టించి, ఇవన్నీ తిను బాబు, ఇవన్నీ ముట్టుకో, ఆ ఒక్క డబ్బా మూత మాత్రం తెరవద్దని చెప్పాడండి. ఏం చెప్పాడండి? ఆ ఒక్క మూత మాత్రం తెరవకు, ఇక్కడ పెట్టినవన్నీ తిను, హ్యాపీగా ఉండని. పాస్టర్ గారు లోపలికి వెళ్ళి జాగ్రత్తగా గమనిస్తున్నాడు ఈ వ్యక్తి ఏం చేస్తాడని. టీ తాగబుద్ధి అవ్వట్లేదు, పండ్లు తినబుద్ధి అవ్వట్లేదు, అక్కడ పెట్టిన స్నాక్స్ ముట్టాలనిపించట్లేదు, కానీ ఇప్పుడు ఇతని మనసులో కుతూహలం అంతా ఏంటంటే ఆ డబ్బాలో ఏమీ ఉంది, డబ్బాలో ఏముంది, వెళ్తున్నాడు, చెవు దగ్గర పెడుతున్నాడు, ఏం వినిపించట్లేదు, ఏదో కొంచెం చిన్న చిన్న శబ్దాలు వస్తున్నాయి కానీ అర్థం అవ్వట్లేదు, ఏముంది ఏముంది ఏముంది. కాసేపటికి అనుకున్నాడు, ఉండబట్టలేకపోతున్నాను, ఆరటం ఎక్కువైపోతుంది, చిన్నగా నెమ్మదిగా అలా ఆ లిడ్ అలా తీసి అలా పెట్టేద్దాం అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ లిడ్ అలా తీసాడో అందులో చిన్న పక్షి ఉంది, అది బయటకు వచ్చింది. బయటకు వచ్చి కానీ మళ్ళీ పెట్టేశాడు, మూత పెట్టేసి ఏమీ తెలియనట్టు. పాస్టర్ గారు రాగానే స్నాక్స్ తింటున్నాడు చక్కగా. పాస్టర్ గారు అన్నాడు, నేను చేయవద్దన్న పని మీరు చేశారా? చేయలేదండి పాస్టర్ గారు, మీ మాట నేను శిరస వహిస్తానండి. మరి నేను చర్చిలో పెద్ద భక్తుడిలాగా వాదించాడు కదా, ఆదాము హవ్వ కాబట్టి అలా చేశారు, నేనైతే చేయనని. ఏమీ చేయలేదండి అంటే పాస్టర్ గారు అన్నారు, అయితే అక్కడ పైన వెంటిలేటర్లో పక్షి ఎలా బయటకు వచ్చిందని అడిగాడు. ఎందుకంటే ఈ డబ్బాలో ఉన్న పక్షి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఆ వెంటిలేటర్లోకి వెళ్ళి కూర్చుంది వాళ్ళ రూమ్లో. అది అక్కడికి ఎలా వచ్చిందని అడగగానే సిగ్గుతో తలదించుకుంది. ఏది చేయొద్దన్నాడో దేవుడు, లోతు భార్య ఏం చేసిందండి? ఎగ్జాక్ట్లీ ద సేమ్ థింగ్. దేవుడు వద్దన్న దాన్ని నీవు అసహించుకునే వైఖరి నీకుంటే నువ్వు పాపం జోలికి వెళ్ళవు. హల్లెలూయా. దేవుడు ఏది మంచిదో అది వద్దన్నాడు. హల్లెలూయా. మంచిది వద్దంటాడండి, చెడుదైతేనే వద్దంటాడు, మంచిది ఎప్పుడు వద్దనడు. బురదలోకి వెళ్ళి పంది దొరలాడుతూ ఉంటుంది, వద్దు బాబు అది నీకు మంచిది కాదని పందికి చెప్తే అర్థమవుతుందండి. నా ఎంజాయ్మెంట్ అంతా తీసేయాలనుకుంటున్నారు అంటది పంది, అవునా కదా? నాకు బురదలో దొర్లితే వచ్చిన ఫన్, మజా నాకు ఇంకెక్కడ రాదు, ఆగండి మీరు అంటది. అవకాశం ఉంటే ముక్కుతో పక్కతో వస్తుంది మనల్ని. నీకు మంచిది కాదే బాబు అంటే వినదు, ఎందుకంటే దానికి అక్కడే ఎంజాయ్మెంట్. కొన్నిసార్లు దేవుడు ఏది వద్దంటే అదే మనకి చాలా ఎగ్జైటింగ్గా కనబడుతుంది. ఏదో దేవుడు మన నుంచి దూరపరిచేస్తున్నాడు. దేవుడు నీకు మేలైనది ఆయన ఎప్పుడు దూరపరచడండి. హల్లెలూయా. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అంట. ఆయన ఉండలేడంట నీకు మేలు చేయకుండా. నీకేది మంచిదో నువ్వు ఎక్కడున్నా నీకు తెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎక్కడున్నా నీకు తెచ్చిస్తాడు, అంతే. నా జీవితంలో నేను చెప్పగలను, అమెరికాకు ఉద్యోగానికి వెళ్ళడానికి అవకాశం రాగానే భారతీయులు చాలామంది నివసించే సిటీస్ చాలా ఉన్నాయండి. ఆ ఏ సిటీకి రాకుండా భారతీయులు చాలా తక్కువ మంది ఉండే సిటీకి దేవుడు నన్ను పంపించాడు.
అప్పుడు నేను వెళ్ళేటప్పుడు ఆలోచించుకున్నా, ప్రభువా అమెరికాలో ఎన్నో సిటీస్ ఉన్నాయి, మాకు తెలిసిన వాళ్ళు మా బంధువులు కూడా చాలామంది అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరున్న ప్రాంతానికి కాకుండా ఒక్క తెలుగు సంఘం కూడా లేని, ఒక్క తెలుగు వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు లేని డెన్వర్ అనే సిటీకి ఎందుకు పంపిస్తున్నావయ్యా నన్ను? అర్థం కాలేదండి, నాకు అర్థం కాలేదు. కానీ నేను ఏ సిటీకి వెళ్ళానో ఆ సిటీకి దైవజనుడు జాన్ వెస్లీ గారిని పంపించి నన్ను అక్కడి నుంచి రాజమండ్రి తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత అర్థమైందండి, అక్కడికి వెళ్ళిన 3 సంవత్సరాలకు అర్థమైంది ఏమనంటే, ఆ సిటీకే ఎందుకు పంపించాడంటే దేవుని యొక్క మాస్టర్ ప్లాన్లో, దేవుని యొక్క ప్రణాళికలో నేను అక్కడ దైవజనుడు మీటింగ్కి వెళ్ళాలని, అక్కడ మా వివాహం నిశ్చయం అవ్వాలని ఆయన ఉద్దేశించాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు అర్థం అవ్వదు, దేవుడు ఎందుకు ఇదొద్దు అదే ఇస్తున్నాడు ఎందుకండి, నాకు అదే బాగా కనబడుతుందండి అంటే నీకు ఇప్పుడు అర్థం కాదు. అర్థం కాకపోయినా దేవుని మాట వినడం మాత్రం మానకు. హల్లెలూయా. నాకు ఇదే నచ్చిందండి, నాకు దీని మీద పెద్దగా ఇంప్రెషన్ లేదండి. నీకు ఇంప్రెషన్ పక్కన పెట్టు. నీకున్న తెలివితేటలు చాలా తక్కువ. నీకున్న తెలివితేటలకు, నీకున్న అనుభవానికి, నీకు ఉన్న జ్ఞానానికి అన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. నీకు అర్థం అవ్వలేదని, నీకు ఇంప్రెసివ్గా లేదని దేవుని మాటను మాత్రం పక్కన పెట్టక నష్టపోతావు. మళ్ళీ లోతు భార్య అనుకుంది, అసలు ఆ సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోతుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూడాలి కదండి. మరి మనం షాపింగ్కి వెళ్తాం, స్త్రీలు ఎందుకు వెళ్తాం? కొనడానికి వెళ్ళాం, కొన్నిసార్లు చూడడానికి వెళ్తాం. చూడాలి కదండి, ఏం మోడల్స్ వస్తున్నాయి, ఏం వెరైటీలు వస్తున్నాయి. కొంతమంది నయనానందం అంటారు, అంతేనండి? ఆ పదం అదో కాదు, మరి చూసి ఆనందపడతారు. చాలు, చూస్తే చాలండి, కొనక్కర్లేదండి. అలా చూసుకొని కడుపు నింపేసుకుంటారు. అవునా? లోతు భార్య బహుశా వెనక్కి చూసి, ఓహో నిజంగానే దేవుడు చెప్పినట్టు ఆకాశం నుండి అగ్నిగంధకాలు పడుతున్నాయని నమ్ముదాం అనుకుందేమో. దేవుడు మాట చూస్తే కానీ నమ్మలేని స్థితిలో, అవిశ్వాసంలో నువ్వు ఉన్నావా? దేవుడు నీ పరిపూర్ణమైన విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. అన్నీ ఆయన చేశాక చూసి అవునండి దేవుడు నిజంగానే కార్యం చేశాడని అంత అయ్యాక నువ్వు చెప్పడం కాదు విశ్వాసం. ఏమీ జరగక ముందే నువ్వు నమ్మడమే విశ్వాసం. హల్లెలూయా. అవిశ్వాసిగా ప్రవర్తించింది లోతు భార్య. యు నో వై? షీ కుడ్ నాట్ బిలీవ్ వాట్ గాడ్ సెడ్. దేవుడు చెప్పింది నమ్మలేకపోయింది. వెనక్కి తిరిగితే మీరు నష్టపోతారంటే నమ్మలేదండి. మీరు వెనుకకు తిరగద్దు అంటే దేవుడు వెనక్కి తిరిగితే నష్టపోతారని దేవుడు కన్వే చేసిన మెసేజ్ను ఆమె సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయింది, అర్థం చేసుకోలేకపోయింది. దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభా నీ మాటలు అర్థం చేసుకునే హృదయము ఇవ్వయ్యా. కొన్నిసార్లు మనకు అపార్థాలు బాగా అలవాటైపోతాయి. ఎప్పుడైనా ఎవరైనా అపార్థం చేసుకున్నారండి? చేసుకుంటాం కదా. చేసుకున్నాక వాస్తవం తెలిసాక అయ్యయ్యో ఇలా ఆలోచించానేంటి, పాపం వాళ్ళు అంత మంచోళ్ళు అయితే ఎందుకు నేను అపార్థం చేసుకున్నానని మళ్ళీ బాధపడతాం. కొన్నిసార్లు మనల్ని ఎవరినైనా అపార్థం చేసుకున్నారనుకోండి, ఎంత బాధ వచ్చేస్తుందో. అయ్యో నేను అలాంటి దాన్ని కాదే, అలాంటి వాడిని కాదే, నన్ను ఏంటి ఇలా అపార్థం చేసుకున్నారు. మనుషుల మధ్యలో అపార్థాలు, మనస్పర్ధలు పర్వాలేదేమో కానీ దేవుణ్ణి మాత్రం అపార్థం చేసుకోవద్దు. లోతు భార్య నేను అనుకుంటాను దేవుణ్ణి అపార్థం చేసుకుంది. వెనకకు తిరిగి చూడొద్దు అంటున్నాడు దేవుడు. ఇంక అన్నీ ఆంక్షలేనా? తిరిగి చూస్తాను, ఏమవుతుందో అప్పుడు చూద్దాంలేండి. దేవుని మాటను ధిక్కరించే తెగింపు, దేవుని మాటలను వ్యతిరేకించే తెగింపు ఆమె వెనుకకు చూచి ఉప్పు స్తంభము అయింది. షీ లుక్డ్ బ్యాక్ అండ్ షీ టర్న్డ్ ఇంటూ అ పిల్లర్ ఆఫ్ సాల్ట్. నేటికి మనం ఇస్రాయేల్ దేశానికి వెళ్తే లోతు భార్య ఉప్పు స్తంభంలాగా అలా నిలబడి ఉంటుందండి. బస్సులో వెళ్తూ ఉన్నప్పుడు జాన్ వెస్లీ గారు చూపించారు, అదిగోండి దూరంగా అక్కడ కనబడుతుంది చూసారా ఉప్పు స్తంభం, అది ఎవరో కాదు లోతు గారి భార్య.